మన దగ్గర సంక్రాంతి అంటాం. అదే విధంగా తమిళనాడు, ఆంధ్రలో పొంగల్ అంటారు. కానీ ఏది హర్యానా, పంజాబ్ లో వాళ్ళు కూడా ఈ పండుగ ఎందుకు చేస్తారంటే పంట పండించుకొని పంట ఇంటికి వచ్చినాక కోడన్లను కొడుకులను పిలుచుకొని పెద్ద పండుగ అంటే వ్యవసాయం చేసిన తర్వాత వచ్చినప్పుడు ఏదైతే పంట పండించుకున్నాక మంచి పంట వండింది అని 10 మందిని పిలుచుకొని భోజనాలు పెడతారు. ఇది ఆనవాయితీ. అదే విధంగా మన యావత్ భారతదేశంలో పతంగుల పండుగ. దీంతో పాటు పతంగులు కూడా ఎగిరేస్తారు. ప్రతి ఒక్కరిని పిలిచి భోజనానికి పెడతారు. ఈ విధంగా సాంప్రదాయం తప్పనిసరిగా ఈ సాంప్రదాయం ఫ్యూచర్ లో కూడా కొనసాగాలని, చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పతంగులు ఇప్పుడు కూడా కొత్త పిల్లలకు ఆ అలవాటు లేదు, ఇంకా ఎక్కువ పెంచాలి దీన్ని. ఇవాళ రేపు అందరికి సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మన పాత ఆచారాన్ని ఎవరు మరవద్దని చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు సోదరి సోదరిమణులకు. వాళ్ళకు పండుగ బాగా జరుపుకోవాలని పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి పండుగ చేసుకొని మంచి వాతావరణాన్ని సృష్టించు కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను అందరికీ అభిమానం చేయాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి.